ఇవాళ నిజమని ప్రభుత్వం మరొకసారి నిరూపిస్తుంది. నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, పారదర్శకత ఉంటే వేస్తే దాని మీద వేయాలి విచారణ. ఇవాళ ఏదైతే ఆరోపణ చేసినా దాని మీద చేయి. లేదు దీంతో పాటు ఇంకా చాలా ఉన్నాయి ఈ రాష్ట్రంలో అనుకుంటే వాటన్నిటి మీద చేయి. ప్రభుత్వానికి హక్కు ఉంది, అధికారం ఉంది, మిగతా వాటి మీద చేయొచ్చు. మీకు అదట్లే అసలు ఇవాళ దేని మీద అయితే ఆరోపణ వచ్చిందో దాన్ని వదిలేసి నువ్వు మాట్లాడితే నేను బొక్కలు ఇస్తా, లోపల తోస్తా, పోలీస్ కేసులు పెడతా, ఈ రకంగా మీరు సభ నడుపుతారా? ఈ రకంగా ప్రతిపక్షాన్ని భయపెట్టిస్తారా? మీ బాసులే కదా ఎదుర్కొని వచ్చింది బీఆర్ఎస్ పార్టీ. మీ ఉడత ఊపులకు, మీ తొండ బెదిరింపులకు భయపడేదాని స్థితిలో ఉన్నామా? ఇదే చివరి కాదు, ఇక మొదలైతే చాలా మంది మంత్రులై ముఖ్యమంత్రి కూడా చాలా ఉన్నాయి, వస్తాయి. దావేది మీరు అంత బహిరంగంగా మీరు చేస్తున్న దోపిడీ, మీరు ఒక్కొక్కరిని సాధారణమైన ప్రజల్ని భయపెట్టించి వాళ్ళ వ్యాపారాలని, వాళ్ళ భూముల్ని మీరు గుంజుకుంటున్నది అన్నీ బయటకు వస్తాయి. అంటే లేచి వరుసగా పోటీపడి అది ఎందుకు సిరిసిల్ల లేదు ఊరు నేరెళ్ళని మాట్లాడుతున్నారు. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాతనే కదా శాసనసభ ఎన్నికలు అయినాయి. ఆ ఎన్నికల్లో ఆ ఊర్లో కేటీఆర్ గారికి 500 మెజారిటీ. మీరు మాట్లాడేదంతా సొల్లుబావుడు చెత్త మాటలు తప్ప కానీ కాదు. ఆ ఊరే చెప్పింది ఏకంగా. ఇంకెన్ని రోజులు అరుస్తారు దాని మీద, ఇంకెన్ని రోజులు అరుస్తారు. అయినా ఒక విషయాన్ని ఆధారంతో సహా చూపించినప్పుడు హుందాగా ఒప్పుకోవాలి. ఏదో తీరో తప్పించుకునే ప్రయత్నం చేయొచ్చు కొంతమంది. తప్పించుకోలేని పరిస్థితి ఉంది అటు. కానీ ఇయ్యాలి కాకపోతే రేపు ఎంతసేపట్లా పొద్దుకు తెలియతుంది అయ్యే 2.5 ఏళ్ళు. ఇప్పటికి ఉంటారని కళలు ఎందుకంత అహంకారాలు? ఇన్నేళ్ళు మీరు తిప్పలబడ్డా మా మీద ఒక్కటి ఎక్కడ కూడా మీరు చేసిన 100, 1000, 1,00,000 ఆరోపణలలో ఒక్కటి కూడా నిజమని చెప్పి చూపించలేకపోయినారు. ఇప్పటి వరకు మా మీద మీరు చేయాల్సిన అన్నీ చేసుకున్నారు. కానీ రేపు మీరు ఒక్కరొక్కరే 100 నుంచి 1000 కేసులలో దొరుకుతారు. గన్ని చేస్తున్నారు మీరు దుర్మార్గాలు. ఆపలేదు, దాయలేరు. ఇవాళ శాసనసభలో ప్రభుత్వం ఏదైతే తప్పించుకపోవాలని చూసిందో, పారిపోవాలని చూసిందో, మా పైన ఎదురు దాడి చేసి భయపెట్టి బ్లాక్మెయిల్ చేయాలని చూసిందో, దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎట్టి పరిస్థితులలో కూడా దీన్ని వదిలిపెట్టేది లేదు. మీ బ్లాక్మెయిల్లకు, మీ బెదిరింపులకు భయపడేది లేదు. తప్పకుండా ఇంకా ఇదే పద్ధతుల్లో మీ కుంభకోణాలని, మీ ధనదాహాలన్నిటిని కూడా బయట పెడతాం. ప్రజల ముందు మిమ్మల్ని దోషిగా నిలబెడతాం. ఎనీథింగ్ హౌస్ కమిటీ వేయాలని డిమాండ్ చేసినాం. నేను ముందే చెప్పిన, లేదా సిట్టింగ్ చేసుకుని విచారణ చేయించమని చెప్పేసి అడిగినాం. మా డిమాండ్ అదే ఉండే సభలో. తప్పకుండా దీన్ని ఎన్ని వేదికల మీద అవకాశం ఉంటే అన్ని వేదికలలో తీసుకుపోతాం. ప్రజల ముందు కాంగ్రెస్ పార్టీని, ఈ ప్రభుత్వాన్ని దోషి నిలబెడతాం.
ఆహ్వానించేది